ఈరోజు హనుమాన్ చాలీసాను రచించిన తులసీదాస్ గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన తెలుసుకుందాం. ఒకసారి తులసీదాస్ గారి ఇంటికి ఇద్దరు దొంగలు అర్ధరాత్రి వేళ తులసీదాస్ గారు నిద్రపోతున్న సమయంలో వచ్చారు. అదేనండి మన భాషలో దొంగలు పడ్డం అంటారు. వాళ్ళు తులసీదాస్ గారి ఇంట్లో దొరికినవన్నీ మూట కట్టుకుని గోడకు ఒక కన్నం పెట్టుకుని బయటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు మూట కట్టుకున్న వస్తువులన్నీ బయట పెట్టేసి గోడలోంచి బయటకు వస్తా అటు ఇటు చూశారు. ఒకవైపు చూసేసరికి ఇద్దరు 6 అడుగుల ఆజానుబాహులు ధనస్సులు పట్టుకుని నుంచుని వీళ్ళ వైపే కోపంగా ఎర్రటి కళ్ళతో చూస్తున్నారు. భయపడ్డవాడు వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. ఏమైందిరా వెనక్కి వచ్చేసామని రెండోవాడు అడిగితే బయట ఎవరో ధనస్సులు పట్టుకుని మన వైపే చూస్తున్నారా అంటాడు. అప్పుడు రెండోవాడు కూడా బయటకు వచ్చి చూస్తాడు. బయటకు వచ్చి చూస్తే ఆ నీళ్ళ వైపే ధనస్సులు ఎక్కుపెట్టి రెడీగా ఉంటారనమాట. భయం వేసి ఇద్దరు లోపలే ఉండిపోతారు. కొంచెం సేపుకి బయటకు చూస్తూనే ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళరు. అయినా సరే చూస్తూనే ఉంటారు. అలా తెల్లవారిపోద్ది. తులసీదాస్ గారు ఎప్పటిలాగే బ్రహ్మముహూర్త సమయంలో లేచేస్తారు. లేచేసి వీళ్ళని చూస్తారు. ఎవరు మీరు అంటారు. దొంగలం అని చెప్తారు వాళ్ళు. దొంగలైతే వెళ్ళిపోకుండా ఇంకా ఎక్కడ ఉన్నారే అని అడుగుతారు. మాకు తెలుసు వెళ్ళిపోవాలని, కానీ బయట ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ధనసులు పట్టుకుని మా వైపే చూస్తున్నారు. ఒకరు ఎర్రగా ఉన్నారు, ఒకరేమో నీలమేఘ శ్యామంగా ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఎంత అందంగా ఉన్నారో, ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం. ఎవరాళ్ళు అని అడుగుతారు. వెంటనే తులసీదాస్ గారు బోరుని ఏడవడం మొదలు పెడతారు. నా కోసం తెల్లవార్లు రామలక్ష్మణులు ఇద్దరూ పాపం బయట నుంచున్నారా, వాళ్ళ పాదాలు ఎలా కందిపోయి ఉంటాయి, అనవసరంగా అంత సుకుమారుని బయట నుంచోబెట్టేసానే నా ఈ పాత్రల కోసం, చిన్న చిన్న పాత్రల కోసం అని చెప్పేసి ఏడుస్తారు. తులసీదాస్ గారు కాబట్టి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి కోసం బాధపడ్డారు. తెల్లవార్లు నా కోసం వాళ్ళు నుంచున్నారా, వాళ్ళ పాదాలు సుకుమారమైన వాళ్ళ పాదాలు ఎలా కందిపోయి ఉంటాయని. అదే నాలాంటి మూర్ఖులైతే మనదే మన కోసమే నుంచున్నారు, మనం అంత గొప్ప భక్తులు మరి అని విర్రవీగుతాం. అదే గొప్ప భక్తులకి నాలాంటి అల్పులకి ఉండే తేడా. రామచంద్రమూర్తి నాకు కూడా అలాంటి నిర్మలమైన భక్తి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. జై